అక్కా చెల్లెళ్ళ పానీపూరి ప్రయాణం. ఒక అందమైన పల్లెటూరిలో సీతమ్మ, గీతమ్మ అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు చాలా సన్నిహితంగా ఉండేవారు. వాళ్ళ కుటుంబం చిన్న వ్యవసాయం మీద ఆధారపడి జీవించేది. కానీ మళ్ళీ కురిసిన వర్షాల వల్ల పంటలు పాడైపోయాయి. కుటుంబానికి ఆదాయం లేకుండా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. ఒకరోజు గీతమ్మ, అక్క, మనం ఏదైనా కొత్తగా చేసుకోవాలి. ఊర్లో పనిచేస్తూ కాలం గడపడం కష్టమవుతుంది అని అన్నది. సీతమ్మ కూడా ఆలోచించి, మన ఊర్లో పానీపూరి తినే ఆడపిల్లలు, చిన్నపిల్లలు చాలామందే ఉంటారు. మనం పానీపూరి బండి పెట్టామంటే మంచి ఆదాయం వస్తుంది అని చెప్పింది. వారిద్దరూ కలిసి ఊరి దగ్గర మార్కెట్లో చిన్న బండి కొనుగోలు చేశారు. వాళ్ళు దగ్గరలోని ఊరిలో ప్రత్యేకమైన రుచుల కోసం పానీపూరి మసాలా, నీళ్లు తయారు చేయడం నేర్చుకున్నారు. గీతమ్మ పానీపూరి నీళ్లలో కొత్త రుచులను కలిపి కరివేపాకు రసం, పుదీనా రసం, లేబు రసం వంటి రుచులతో ప్రత్యేకత చూపించింది. సీతమ్మ బండిని అందంగా అలంకరించి పక్కనే వడలు, బజ్జీలు కూడా అమ్మడం మొదలుపెట్టింది. సాయంత్రం సమయానికి ఆ పల్లెటూరి ప్రధాన వీధిలో వారి పానీపూరి బండి పెట్టారు. మొదట వాళ్ళను కొందరు అవహేళన చేశారు. పల్లెటూరి వాళ్ళు పానీపూరి బండి పెడతారా అని. కానీ కొద్ది కాలానికి వారి రుచులు ఊరంతా ప్రసిద్ధి అయ్యాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వారి బండి దగ్గరికి వస్తూ ఉండేవారు. పానీపూరి తింటూ పక్కనే పుదీనా నీటితో ఉన్న చట్నీ, వడలు కూడా ఆస్వాదించేవారు. వారికి వచ్చిన ఆదాయంతో కుటుంబం మళ్ళీ ఆర్థికంగా బలపడింది. వారిద్దరూ తన కలలపై మరింతగా పనిచేసి ఆ బండి ద్వారా పెద్ద వ్యాపారానికి రూపం ఇచ్చారు. ఆ ఊరి సర్పంచ్ కూడా వారిని అభినందించి, మీరు మా ఊరికి గర్వకారణం అని చెప్పాడు. ఈ కథలోని నీతి, కష్టకాలంలో హీనంగా బాధపడకుండా కొత్త ఆలోచనలు ప్రయత్నిస్తే ప్రతికూల పరిస్థితుల్లో కూడా విజయాన్ని సాధించవచ్చు. పాతకాలంలో ఒక గ్రామం చివర్లో పెద్ద కోట ఉంది. ఆ కోట ఖాళీగా ఉండేది. ఎందుకంటే అందులో దెయ్యం ఉందని అందరూ భయపడి దూరంగా ఉండేవారు. ఆ దెయ్యం పేరు బుడుగు. కానీ బుడుగు వింతగా ఉండేది. అది భయపెట్టడం కంటే ఆటలాడడం ఎక్కువగా ఇష్టపడేది. ఒకరోజు ఆ గ్రామానికి సమీపంలో నివసించే 3 చిన్నారులు రవి, గౌరీ, మణి కోట దగ్గరకు వెళ్ళారు. వాళ్ళు పెద్దవాళ్ళ మాట వినకుండా ఈ కోట లోపల ఏముందో చూసేయాలి అనుకున్నారు. కోట లోపల అడుగు పెట్టగానే బుడుగు వాళ్ళను చప్పట్లతో ఆహ్వానించింది. పిల్లలు ఆశ్చర్యపోయారు. మీరు భయపడకండిరా అన్నది బుడుగు. అబ్బా, నువ్వు చాలా భయంకరంగా ఉంటావని చెప్పారు, కానీ నిజానికి నువ్వు సరదాగా ఉన్నావు అన్నాడు రవి. ఆ తరువాత బుడుగు తన గురించి చెప్పింది. నేను దెయ్యం అయినా భయపెట్టడం నాకు ఇష్టం లేదు. నేను చిన్నప్పుడు మీలాంటి పిల్లలతో ఆడుకోవడం అంటే ఇష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు నాతో ఆడుకునేవారు ఎవరూ లేరు అని అంది. పిల్లలు బుడుగుతో కలిసి కోటలో ఆటలు ఆడటం మొదలుపెట్టారు. వారు దొంగాట, పగడాల నిర్మాణం, మరెన్నో ఆటలాడారు. బుడుగు తన మ్యాజిక్తో కోటను రంగురంగులుగా మార్చింది. పిల్లలు ఎంతో విస్మయంతో చూశారు.
ఆ రోజు నుంచి పిల్లలు ప్రతి వారం కోటకు వెళ్ళి బుడుగుతో ఆడుకునేవారు. బుడుగుకు కూడా స్నేహితులు లభించినందుకు చాలా ఆనందం కలిగింది. గ్రామస్తులు కోట భూతం కథను విన్నప్పుడు అవాక్కయ్యారు. కానీ తర్వాత దెయ్యం ప్రమాదకరం కాదు అని తెలిసి సంతోషించారు. ఇలా బుడుగుకు మంచి మిత్రులు దొరికారు. కోటకు కొత్త ప్రాణం వచ్చింది. పిల్లలు బుడుగుతో కలిసిమెలిసి జ్ఞాపకాలను సృష్టించుకున్నారు. బుడుగు పిల్లలతోనే కాదు, గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళతో కూడా కలిసి ఆడుకుంటూ వాళ్ళకి ఎంతో సంతోషాన్ని అందిస్తూ తాను సంతోషపడేది. ఈ కథలోని నీతి, మనం ఏది చూసినా నిజమైన ధైర్యంతో ఎదుర్కొంటే అందులో కొత్త స్నేహం దొరకవచ్చు. అనగనగా ఒక అడవి. అడవిలో ఒక కోతి, ఒక మొసలి స్నేహితులు. నీళ్ళలో ఉండే మొసలికి నేల మీద ఉండే కోతికి ఎలా పరిచయం అయిందంటారా? ఏమో, అది ఎవరికీ తెలియదు. ఎలాగో పరిచయం అయ్యింది. కోతి ఇల్లు ఒక చెట్టు మీద ఉండేది. ఆ చెట్టు పక్కనే ఉన్న నదిలో మొసలి ఇల్లు. రోజు కోతి చెట్టు మీద, మొసలి నీళ్ళలో ఉంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి. ఇద్దరి స్నేహం చూసి అడవిలోని జంతువులు ఆశ్చర్యపోయేవి. కోతికి అడవిలోని వేరే కోతులు మొసలిని నమ్మొద్దని సలహా ఇచ్చేవి. మొసలి మాంసం తింటుంది, ఎప్పుడైనా నిన్ను కూడా తినేస్తుంది అంటూ జాగ్రత్త పడమని చెప్పేవి. కానీ కోతికి మొసలి మీద చాలా నమ్మకం ఉండేది. అందుకనే వాళ్ళ స్నేహం చాలా రోజులు కొనసాగింది. ఒకరోజు ఈ విషయం మొసలి భార్యకు తెలిసింది. ఏంటిది, నిజమా? నీకు ఒక కోతితో స్నేహం ఉందా అని ఒకరోజు మొసలిని అడిగింది. మొసలి ఒప్పుకుంటూ, అవును, చాలా రోజులుగా పరిచయం ఉంది. కోతి చాలా తెలివైనది, నాకు చాలా విషయాలు చెప్తుంది అని అన్నాడు. మొసలి భార్య, కోతి గుండె చాలా బాగుంటుందట. నువ్వు ఆ కోతిని చంపేస్తే మనం ఇద్దరం కోతి గుండెకాయని పంచుకుని తినచ్చు అంది. మొసలికి భార్య మీద పిచ్చి కోపం వచ్చింది. కోతికి నాకు చాలా మంచి స్నేహం ఉంది, స్నేహితుడిని ఎలా చంపమంటావు అని కోపంగా అడిగాడు. భార్య మూతి ముడుచుకుని కూర్చుంది. పట్టించుకోకుండా మొసలి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. మొండి భార్య ఊరుకుంటుందా? పట్టుదల వదలకుండా రోజు పోరు పెట్టేది. తిండి తిప్పలు మానేసి ఒక మూల కూర్చుని రోజు పోరు పెట్టేది. మొసలికి మనశ్శాంతి లేకుండా చేసేది. చివరికి నస భరించలేక ఒకరోజు మొసలి ఒప్పుకున్నాడు. సరే, ఈరోజు సాయంత్రం కోతిని తీసుకువస్తాను, నీకు నచ్చినట్లు చేసుకో అని కోతి ఉండే చెట్టు వైపుకి బయలుదేరాడు. కోతిని చెట్టు మీద నుంచి దిగి రమ్మని ఒప్పించడం ఎలా? అందుకని ఒక పథకం వేశాడు. చెట్టు కింద నుంచుని కోతిని పిలిచాడు. కోతి బయటికి వచ్చింది. మొసలిని చూసి సంతోషంగా పలకరించింది. మొసలి కోతితో, మన స్నేహం గురించి నా భార్యకు చెప్పాను. నా భార్యకి చాలా ఆనందం కలిగింది. నిన్ను ఈరోజు భోజనానికి తీసుకురమ్మంది అని ఆహ్వానించాడు. కోతి తెగ సంబరపడింది. సరదాగా మొసలి ఇంటికి వెళ్ళి భోజనం చేసి మొసలి భార్యను కూడా కలవచ్చని ఒప్పుకుంది. కానీ నీళ్ళలో వెళ్ళడం ఎలా? మొసలి తన వీపు మీద కూర్చోబెట్టుకుని తీసుకువెళ్ళి మరలా తిరిగి తీసుకువస్తానని అంది. కోతి చాలా ఉత్సాహంతో వచ్చి మొసలి వీపు ఎక్కి కూర్చుంది. మొసలి నీళ్ళలో ఈదుతూ కోతిని తన ఇంటి వైపుకు తీసుకువెళ్ళాడు. దారిలో మొసలి ఏడవడం మొదలుపెట్టాడు. కోతికి ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఏడుస్తున్నాడని మొసలిని కనుక్కుంది. మొసలి ఏడుపు ఆపలేదు. కోతి చాలాసేపు అడిగింది. మొత్తానికి నది మధ్యలో కొన్ని రాళ్ల మీదకి ఆగి ఇద్దరూ మాట్లాడుకున్నారు.
భోజనానికి పిలిచింది అబద్ధమని, మొసలి తన భార్య కోతిని తిందామని ఈ పథకం వేశారని నిజం చెప్పేశాడు మొసలి. ఈ మాట విన్న కోతికి ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయ్యింది. ఎలాగరా ఇందులోంచి బయటపడడం అని ఒక పక్క, అసలు అందరూ చెప్తున్నా వినకుండా ఈ మొసలిని ఎలా నమ్మానా అని మరో పక్క బుర్రలో ఒకటేసారి ఆలోచనలు తిరిగాయి. నమ్మక ద్రోహం జరిగినందుకు దుఃఖం, ప్రాణాలు పోతాయేమోనని భయం, ఎలా తప్పించుకోవాలని ఆందోళన. కానీ కోతి చాలా తెలివైనది. అంత సులువుగా ప్రాణాలు వదులుకుంటుందా? ఈ భావాలేమి మొసలికి తెలియనివ్వలేదు. గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. మొసలి కన్నీళ్లు నవ్వుతున్న కోతిని చూసి ఒక్కసారిగా ఆగిపోయాయి. ఇది ఊహించలేనిది కదా. కోతి మొసలితో ఇలా అంది, ఓస్ ఇంతేనా? దీనికి ఎందుకు ఏడుస్తున్నావు? ముందు చెప్తే నేనే నీకు నా గుండె తెచ్చి ఇచ్చేవాడిని. కానీ ఇప్పుడు అది నా దగ్గర లేదు. నా ఇంట్లో భద్రంగా దాచి వచ్చాను. మళ్ళీ ఇంటికి తీసుకుని వెళ్తే చెట్టులోంచి నా గుండె తీసుకువచ్చి నీకు ఇస్తాను. నువ్వు నీ భార్యకి ఇచ్చి ఆనందంగా ఉండండి అని కోతి అంది. మొసలి కోతి మాటలను నమ్మేసింది. కోతిని తిరిగి ఇంటికి తీసుకువెళ్ళింది. కోతి అమ్మయ్య అనుకుని ఒక్క గెంతు గెంది మొసలి వీపు మీద నుంచి చెట్టుకు ఎక్కేసింది. ఇంట్లోకి వెళ్ళి సడీ చప్పుడు చేయకుండా కూర్చుంది. అలా ప్రాణాలు కాపాడుకుంది. మొసలి చాలాసేపు ఎదురు చూసి మొత్తానికి కోతిని పిలిచింది. కోతి కొమ్మ మీదే కూర్చుని, గుండె లేదు ఏమీ లేదు, అసలు నీలాంటి మొసలితో నాకు స్నేహమే వద్దు, ఇంకెప్పుడు నాకు కనిపించకు అని కోపంగా చెప్పింది. మొసలి తలదించుకుని వెళ్ళిపోయింది. ఈ కథలోని నీతి, చెడ్డవాళ్లతో స్నేహం ఎప్పుడూ చెడే చేస్తుంది. అలాంటి వారితో మనం దూరంగా ఉంటేనే మంచిది. ఎదుటివారి తెలివి తక్కువ అంచనా వేయరాదు. కాకి అందం తెలుగు కథ. ఓ అడవి పక్క పల్లెలో కాకి ఒకటి ఉండేది. అది అక్కడి మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగొచ్చేది. ఒకసారి అడవిలోని కొలనులో హంసను చూసి, అబ్బా ఎంత తెల్లగా అందంగా ఉంది హంస, దీనంత సంతోషంగా మరే పక్షి ఉండదు, నేను ఉన్నాను ఎందుకు అనుకునేది. ఓసారి హంస దగ్గరకు వెళ్ళి అదే మాట అంది. అప్పుడు హంస, నేను అలానే అనుకుని గర్వపడేదాన్ని, కానీ చిలుకని చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది. ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఎంత బాగుంటుందో కదా చిలుక అంది హంస. ఆ మాటలు విన్న కాకి చిలుక దగ్గరకు వెళ్ళి హంస అన్న మాటల్ని చెప్పింది. అప్పుడు చిలుక, అవును హంస చెప్పినట్లు నా రంగులను చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని, కానీ నెమలిని చూశాక అందమంటే దానిదే అని అనిపించింది. నాకు 2 రంగులే ఉన్నాయి, నెమలికి ఎన్ని రంగులో అంది చిలుక కాస్త అసూయగా. వెంటనే నెమలిని కలిసి ఈ మాటలను చెప్పాలనుకుంది కాకి. అడవంతా తిరిగింది, కానీ దానికి ఒక్క నెమలి కూడా కనిపించలేదు. ఒకసారి అది దగ్గర ఊర్లోని జూలో నెమలిని చూసింది. దాని వద్దకెళ్ళి పక్షులన్నింటిలో అందమంటే నీదే, మనుషులకి నువ్వంటే ఎంత ఇష్టమో అంటూ పొగడ్తలతో ముంచెత్తింది. కాకి చెప్పేదంతా విన్నా నెమలి దీనంగా ముఖం పెట్టి, నా అందం వల్లనే ఇక్కడ బందీ అయ్యాను, అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్ళకి భయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది, చివరికి వాళ్ళ చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను. ఇక్కడికొచ్చాక కాకి కంటే స్వేచ్ఛాజీవి మరొకటి లేదు కదా అనిపిస్తుంది. ఇక్కడ దాదాపు
మీ కాకుల్ని తప్ప నేనే కాకినై ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అంది. ఆ మాటలు విన్న కాకికి అప్పటి నుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది. ఈ కథలోని నీతి వేరే వాళ్ళతో మనల్ని పోల్చుకుని లేని దానికోసం ఆరాటపడటం కంటే మన దగ్గర ఉన్నదేంటో తెలుసుకుని దానివల్ల కలిగే ఉపయోగాలు తెలుసుకుంటే ఎంతో మంచిది. ఈ చీమ తెలుగు కథ. అనగనగా ఒక అడవి. అది ఎండాకాలం కావటం వల్ల ఆ అడవిలోని కుంటలు చెరువులు ఎండిపోయాయి. బుక్కెడు నీటి కోసం కూడా జంతువులు చాలా దూరం ప్రయాణం చేయవలసి వచ్చేది. అయితే భూమి బురియల్లో నివసించే ఒక చీమ ఆ భూమి పెట్టే తాపానికి తట్టుకోలేక బయటకు వచ్చింది. సూర్యుడు ఎర్రగా నిప్పుడు చెరుగుతున్నాడు. ఆ చీమకి చాలా దాహం వేయడం ప్రారంభమైంది. తనకు కొంత దూరంలో ఒక ఉన్న మడుగులో నీరు తాగి వెనుదిరిగింది. మడుగు నుంచి కొంత దూరం వరకు ఎటువంటి చెట్లు లేవు. పైగా నీరంతా ఆవిరవడం వల్ల ఆ మడుగు గట్టు నుంచి చెట్లు ఉన్న చోటు వరకు ఇసుకతో నిండిపోయి ఉంది. ఆ ఇసుకలో ఆ చీమ నడుస్తుంది. ఎండవేడికి కాళ్ళు కాలుతూ ఒళ్ళంతా చెమటలు పట్టాయి. అలా నడుస్తూ వస్తున్న ఆ చీమకి దూరంగా ఒక చెట్టు కనిపించింది. ఆ సమయంలో దానికి ఆ చెట్టు స్వర్గంలా కనిపిస్తూ ఉంది. వెంటనే వడివడిగా ఆ చెట్టు కిందకు చేరింది. అంతసేపు ఎండలో ఉండటం వల్ల ఆ చెట్టు కింద చల్లని గాలికి చీమకి నెమ్మదిగా నిద్ర వస్తున్నట్టు అనిపించడంతో ఆదమరిచి నిద్రపోయింది. కొంత సమయం తర్వాత గాఢ నిద్రలో ఉన్న ఆ చీమను ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపించడంతో వెంటనే కళ్ళు తెరిచి చూసింది. దాని ఎదురుగా ఒక కాకి నిలబడి ఉంది. చీమను చూసిన కాకి కళ్ళు పెద్దగా చేసి, ఎవరు నువ్వు? నీకు ఎంత ధైర్యం ఉంటే నేను నివసించే చెట్టు కిందే నిద్రపోతావు అంటూ కోపంగా చూస్తుంది. వెంటనే నిద్రమత్తులో నుంచి తేరుకున్న చీమ, ఈ చెట్టు దాటిన తర్వాత 2 చెట్లు అవతలే నా ఇల్లు ఉంది. నీటి కోసం ఇటు వచ్చాను. కానీ ఎండ బాగా ఉండడంతో ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్నానని చెప్పింది. కానీ చీమ చెప్పే మాటలు వినకుండా కోపంతో దాన్ని ముక్కుతో పొడవడానికి వచ్చింది. చీమ దానికి భయపడుతూ, క్షమించండి, మళ్ళీ మీ నివాసానికి ఎప్పుడూ రాను అని బ్రతిమాలుతూ కాకిని వేడుకుంది. కాకి తన కోపం తగ్గించుకుని, మళ్ళీ ఇటువైపు రాకు, ఈసారి వస్తే ఏం మాట్లాడకుండా తినేస్తాను అని బెదిరించింది. చీమ అలాగే అని అక్కడి నుంచి తన నివాసానికి బయలుదేరింది. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. కొన్ని రోజులకు ఎండలు ఇంకా బాగా పెరిగిపోయాయి. తినడానికి తిండి దొరకక పక్షులు జంతువులు అల్లాడిపోతున్నాయి. ఆ సమయంలో కాకి ఆహారం కోసం చుట్టూ పుట్ట తిరుగుతూ అలసట పెరిగి ఒక చెట్టు మీద వాలింది. ఆకలి బాధ తట్టుకోలేక కావ్ కావ్ అని అరుస్తూ ఉంటుంది. కొంత సమయం తర్వాత కాకి ఆ చెట్టు కింద చీమ ఆహారపు గింజలను ఒకటి తర్వాత మరొకటి ఒక చీమల పుట్ట నుండి మరొక చీమ పుట్టలోకి చేరుస్తూ ఉంటుంది. అది చూసిన కాకి ఆకలి తీర్చుకోవడానికి తనకు కొన్ని గింజలు పెట్టమని బ్రతిమాలింది. కాకిని చూసిన చీమకి జాలి వేసింది. వెంటనే తన దగ్గర ఉన్న కొన్ని గింజలు దానికి పెట్టి దాని ఆకలి తీర్చింది. వెంటనే కాకికి ఒకసారి ఆ చీమ పట్ల తన ప్రవర్తన గుర్తుకు వచ్చింది. వెంటనే చీమతో, ఆ రోజు నేను నిన్ను అవమానించాను కదా, నీకు కోపంగా లేదా నా మీద అంటూ అడిగింది. దానికి చీమగా చిన్నగా నవ్వి, మిత్రమా, ఈ ప్రకృతిలో ఉన్న అనంత
అనంతమైన సంపద అందరిది. అది ఏ ఒక్కరి సొంతం కాదు. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ గింజలు కూడా రేపు ఉంటాయో లేదో కూడా తెలియదు. ఇప్పుడు నీకు ఇస్తే నీ ఆకలైనా తీర్చుతాయి అని చీమ చెప్పిన మాటలు విని కాకి చాలా సిగ్గుపడింది. ఆ తర్వాత రోజు నుంచి నీటి కోసం వెళ్ళిన చీమని తనే తన ఇంటికి రమ్మని పిలిచేది. కొన్ని రోజులకు చీమ కాకి మంచి స్నేహితులయ్యారు. చీమ తన నివాసాన్ని కాకి నివాసం దగ్గరకు మార్చుకుంది. చీమ దగ్గర ఉన్న గింజల్లో కొన్ని కాకికి ఇచ్చింది. అందులో కొన్ని గింజలు ఆ చెట్టు కింద నాటారు. కాకి ప్రతిరోజు ఆ గింజలకు ముక్కుతో నీళ్లు పోస్తూ ఉండేది. అవి పండటంతో వాటి ఆహారానికి ఎలాంటి కొరత లేకుండా రెండు సుఖంగా జీవిస్తూ ఉన్నాయి. ఒక గ్రామంలో 3 స్నేహితులు ఉండేవారు. సాహితి, రితిక మరియు అనాయ. 3 సాహసగాథల మీద చాలా నమ్మకమున్న చిన్నపిల్లలు. ఒకరోజు స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో చేయడానికి ఏం లేక వాళ్ళు ఊరి చివరికి వెళ్ళి పాత మామిడి తోటలలో తిరగాలని అనుకున్నారు. అక్కడకు చేరిన వెంటనే అక్కడ చాలాసేపు ఆడుకున్నారు. అలా కొంతసేపటికి వారికి ఒక చెట్టు కింద ఒక రహస్య తలుపు కనిపించింది. అది తలుపు కాదు, చాక్లెట్ రంగు తలుపు. రితిక గట్టిగా నొక్కగానే తలుపు తడబడి తెరుచుకుంది. ఇదేంటి అని ఆశ్చర్యంగా అడిగింది అనాయ. లోపల ఏముందా అని చూడడానికి 3 లోపలికి వెళ్ళగానే తలుపు మూసుకుపోయింది. వాళ్ళు లోపలికి ప్రవేశించగానే ఒక పెద్ద పూల పందిరిలోకి ప్రవేశించారు. కానీ పూలన్నీ క్యాండీలు. అక్కడ గాలి తీపి వాసనతో నిండిపోయింది. వాళ్ళు మరింత లోపలికి వెళితే చాక్లెట్ ల్యాండ్ ప్రత్యక్షమైంది. అక్కడి నదులు చాక్లెట్ సిరప్తో నిండిపోయి పొంగి పొర్లుతున్నాయి. లాలీపాప్ పువ్వులు పొలాల్లో మొలుస్తున్నాయి. పుట్టగొడుగులంటే పెద్ద పెద్ద కప్ కేకులు. ఇది అసలు నమ్మశక్యంగా లేదు అని సాహితి పెద్దగా కేక వేసింది. రితిక నేరుగా చాక్లెట్ నదిలోకి దూకి ఈత కొట్టడం మొదలుపెట్టింది. ఇదంతా నా కోసమే కల్పించిన సృష్టి అని సరదాగా అరిచింది. అనాయ వెంటనే లాలీపాప్ పువ్వును చెట్టుపై నుంచి తెంచి తినడం మొదలుపెట్టింది. కానీ పువ్వు మాట్లాడింది. అయ్యో, నన్ను తినద్దు అంటూ. నాతో మాట్లాడే పువ్వును మొదటిసారిగా చూస్తున్నా అని అనాయ నవ్వింది. సాహితి నోట్లో ఓ కప్ కేక్ పెట్టుకుని మిగతా ఇద్దరిని సరదాగా చూసి ఇంకా నవ్వు ఆపుకోలేకపోతుంది. వాళ్ళు ఎంచక్కా ఆహారం తింటూ ఆనందించగానే ఆకస్మికంగా చాక్లెట్ ల్యాండ్ షేక్ అవ్వడం మొదలుపెట్టింది. ఏమైంది? భూకంపమా అని రితిక ప్రశ్నించింది. ఇంతలో అక్కడ చాక్లెట్ మాంత్రికుడు ప్రత్యక్షమయ్యాడు. అతను భారీ చాక్లెట్ కిరీటాన్ని ధరించి గొప్ప అరుపులతో వారిని ఆపడానికి వచ్చాడు. మీరు కేవలం తింటే సరిపోదు, ఈ చాక్లెట్ ల్యాండ్కు ఉన్న సమస్యను పరిష్కరించాలి అని మాంత్రికుడు అన్నాడు. ఏమిటది అని 3 ఒకేసారి అడిగారు. మాంత్రికుడు ఇలా చెప్పాడు. చాక్లెట్ ల్యాండ్లోని పక్క కొండల్లో దొంగలు వచ్చి కాండీ గోళీలను దోచుకుని పోతున్నారు. వాళ్ళను ఆపకపోతే ఈ మాయా ప్రపంచం పూర్తిగా నాశనమైపోతుంది అంటూ అన్నాడు. 3 స్నేహితులు వెంటనే సాహసం చేయాలని నిర్ణయించుకున్నారు. మాంత్రికుడు వారికి చాక్లెట్ గన్నలు ఇచ్చి దొంగల ముఠా దిశలో నడిపించాడు. దొంగలు ఉంటున్న ప్రాంతం పంచ్ క్యాండీ ఫారెస్ట్ దగ్గరలో ఉంది. దొంగలు వాళ్ళని చూడగానే పారిపోయారు. ఇంతలో సాహితి చాక్లెట్ బాల్స్ను గాల్లోకి విసరగా అవి దొంగల ముఖాల మీద పడిపోయాయి. వాళ్ళు కదలలేకపోయారు.
అనాయ, సాహితి, రితిక కలిసి దొంగల్ని చాక్లెట్ రసంతో పూర్తిగా కట్టేసి మాంత్రికుడి దగ్గరికి తీసుకువెళ్ళారు. మాంత్రికుడు ఎంతో ఆనందించి వాళ్ళని చాక్లెట్ ల్యాండ్ వీరులుగా అభివర్ణించాడు. వాళ్లకు బహుమతిగా ప్రతి ఒక్కరికి ఒక పెద్ద కప్ కేక్ ఇచ్చి మరియు ఎన్నో చాక్లెట్స్ను ఇచ్చి ఆ మాయా తలుపు మీదకు పంపాడు. మీరు ఎప్పుడైనా మమ్మల్ని కలవాలనుకుంటే ఈ తలుపును మళ్ళీ తెరవండి అని చెప్పాడు. తిరిగి గ్రామానికి వచ్చాక ఈ ముగ్గురు ఈ విషయం గురించి ఎవరికీ చెప్పలేదు. అది ఒక రహస్యంలాగే ఉండిపోయింది. కానీ చాక్లెట్ ల్యాండ్ వాళ్ళ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. ఇది కేవలం పిల్లల కథ మాత్రమే కాదు, జీవితంలో నమ్మకంతో ఏదైనా సాధించగలమనే సందేశం. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి గ్రీన్వుడ్ గ్రామం అనే చిన్న ఊర్లో క్రిస్మస్ వేడుకలకి పిల్లలందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతి ఇల్లు లైట్లతో మెరుస్తుంది. ప్రతి ఇంట్లోనూ క్రిస్మస్ ట్రీలను అందంగా అలంకరించారు. పిల్లలందరూ శాంటా తాత నుంచి బహుమతులు రావాలని ఎదురుచూస్తున్నారు. ఈ గ్రామంలో కీర్తి, అర్జున్, లక్ష్మి, వివేక్ అనే 4 మంచి స్నేహితులు ఉండేవారు. ఈ నలుగురు ప్రతిరోజు కలిసి ఆడుకుంటూ ఉండేవారు. ఈసారి క్రిస్మస్కు వాళ్ళందరూ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ప్రతిసారి శాంటా తాత వచ్చి బహుమతులు ఇచ్చిపోతున్నాడు. కానీ ఈసారి మనం బహుమతుల కోసం చూసుకోకుండా శాంటా తాతను కలవడానికి ప్రయత్నిద్దాం అని అర్జున్ అన్నాడు. అలా ఎలా కలుస్తాం? శాంటా తాత ఎక్కడ ఉంటాడో మనకు తెలియదు కదా అని కీర్తి సందేహంగా అడిగింది. మనం తెలివిగా ఆలోచిస్తే ఖచ్చితంగా శాంటాను కలవగలం అని విశ్వాసంగా అన్నాడు వివేక్. అందరూ కలిసి ఒక ప్లాన్ వేసుకున్నారు. క్రిస్మస్ రాత్రి వచ్చింది. పిల్లలందరూ కలిసి కీర్తి ఇంట్లోకి చేరారు. పెద్ద క్రిస్మస్ ట్రీ అలంకరించబడింది. పిల్లలందరూ సోఫాలో కూర్చొని చాక్లెట్లు, బిస్కెట్లు తింటూ శాంటా తాత కోసం ఎదురు చూస్తున్నారు. గంటలు గడుస్తున్నాయి. రాత్రి 11 గంటలయ్యింది. వివేక్ ఒళ్ళు బరువెక్కి నిద్రపోయాడు. కీర్తి, లక్ష్మి ఇద్దరూ పక్కపక్కన కూర్చొని తలలు వాల్చి కునుకులు తీశారు. కానీ అర్జున్ మాత్రం నిద్రపోకుండా తన కళ్ళు తెరిచే ఉంచాడు. ఒక్కసారిగా టప్ 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 అనే శబ్దం వినిపించింది. అర్జున్ ఒక్కసారిగా లేచి ఇంటి పైకప్పుపై ఎవరో ఉన్నారు అని నిద్రలో ఉన్న స్నేహితుల్ని లేపాడు. లక్ష్మి అర్థం చేసుకోకుండా ఎవరది, ఎవరు వచ్చారు అని అడిగింది. శాంటా తాత వచ్చే ఉంటాడు, చప్పుళ్ళు వినిపించాయి అన్నాడు అర్జున్ ఆనందంగా. ఇంతలో ఇంటి పైకప్పు నుంచి ఒక చిన్న గొంతు వినిపించింది. అరే, ఈ బస్తా బరువుగా ఉంది అనే మాటలు వినిపించాయి. కీర్తి ఆశ్చర్యంగా చూసి అర్జున్ను అడిగింది, శాంటా తాత మాటలు మాట్లాడుతాడా? అవును, మాట్లాడతాడు, కానీ ఇది కాస్త వింతగా ఉంది అన్నాడు అర్జున్. కొద్దిసేపటికి ఇంటి మీద ఉన్న చిమ్నీ నుంచి పొడవాటి 2 కాళ్ళు కనిపించాయి. పిల్లలందరూ వింతగా చూస్తున్నారు. పొడవాటి కాళ్ళ వెంట ఎర్రటి దుస్తులు, తెల్లటి మీసాలు కనిపించాయి. అవును, అది శాంటా తాతే. కానీ ఇది ఎలాంటి శాంటా తాతో తెలుసా? ఇతనికి పెద్ద బరువు తల, చాలా చిన్న చేతులు, పెద్ద పొట్ట ఉన్నాయి. వచ్చే క్రమంలో అతను చిమ్నీ నుండి జారి పడిపోయాడు. అయ్యో, ఎవరు ఈ చిమ్నీ ఇలా చిన్నదిగా పెట్టారు? నా కోసమైనా కాస్త పెద్దగా పెట్టి ఉండొచ్చు కదా
అని అన్నాడు. పిల్లలందరూ ఒక్కసారిగా చూసి గట్టిగా నవ్వేశారు. శాంటా లేచి తన దుమ్ము దులిపి తన సంచిని భుజానికి తగిలించుకుని పిల్లలు పెట్టిన బుట్టలలో బహుమతులు వేయడం మొదలుపెట్టాడు. అర్జున్ శాంటా తాత దగ్గరికి వచ్చి, శాంటా తాత, నీకు సహాయం కావాలా అని అడిగాడు. శాంటా తాత ఒక్కసారిగా షాక్ అయ్యాడు. హా, మీరు నిద్రపోలేదా? నేను కనిపించకూడదు కదా అన్నాడు. కీర్తి ముందుకు వచ్చి, శాంటా తాత, మేము ఈసారి నిన్ను కలవడానికి పెద్ద ప్లాన్ చేశాం. మిమ్మల్ని చూడడానికే మేము నిద్రపోలేదు. శాంటా తాత నవ్వి, అవునా, సరే, మీరు చాలా తెలివైన పిల్లలు, మీకు బహుమతులు తప్పకుండా వస్తాయి. ఆ సమయంలో వివేక్ అడిగాడు, శాంటా తాత, మాకు ఒక ప్రశ్న ఉంది. నువ్వు ఇంత పెద్ద ప్రపంచానికి బహుమతులు ఎలా ఇస్తావు? శాంటా చిరునవ్వుతో ఇలా అన్నాడు, బహుమతుల కంటే ముఖ్యమైనది ప్రేమ. ప్రేమ ఉన్నప్పుడు ఎలాంటి అడ్డు కూడా పెద్దది కాదు. శాంటా తన సంచి తెరిచి అందరి బుట్టలలో బహుమతులు పెట్టాడు. కీర్తికి ఒక కొత్త పెయింటింగ్ కిట్, అర్జున్కి ఒక సైన్స్ ఎక్స్ప్లోరేషన్ కిట్, లక్ష్మికి ఒక పెద్ద బొమ్మ, వివేక్కి ఒక రోబో కిట్ ఇచ్చాడు. ఆ తర్వాత పిల్లలందరూ శాంటాను ఆపి ఇలా చెప్పారు, శాంటా తాత, మాకు ఇంకా ఒక కోరిక ఉంది. శాంటా తాత ఆశ్చర్యంగా అడిగాడు, ఏమిటి, ఇంకొక బహుమతి కావాలా అని. కీర్తి, మా గ్రామంలోని చిన్నపిల్లలందరికీ బహుమతులు ఇవ్వండి, ఎందుకంటే కొన్ని కుటుంబాలు బహుమతులు కొనలేవు అని అంది. శాంటా ఆశ్చర్యపోయి తన పెద్ద సంచిని చూశాడు. ఆ సంచి వెలికిపోవడం మొదలైంది. మీరు నిజంగా గొప్ప మనసు ఉన్న పిల్లలు, మీ ప్రేమ మీకు మరిన్ని బహుమతులు తెచ్చింది అన్నాడు. ఆ సంచి నుండి మరిన్ని బహుమతులు బయటకొచ్చాయి. శాంటా పిల్లలందరి బుట్టల్లో ఆ బహుమతులు పెట్టాడు. శాంటా క్లాస్ పిల్లలందరి మీద అభిమానం చూపి, మీ ప్రేమే నిజమైన బహుమతి, మీరు నిజమైన శాంటాలు, హో హో హో, మేరీ క్రిస్మస్ అంటూ శాంటా తన రెక్కల గుర్రం ఎక్కి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. పిల్లలందరూ బయటకు పరిగెత్తి శాంటాని చూస్తూ చేతులు ఊపారు. మేరీ క్రిస్మస్ శాంటా తాత అని అరిచారు. అంతా మళ్ళీ టక్కున లోపలికి వెళ్ళి తలుపులు మూసుకుని తమ బహుమతులను ఆసక్తిగా తెరిచారు. ఆ పిల్లలందరికీ ఒక గొప్ప విషయం తెలిసింది. ప్రేమను పంచితేనే నిజమైన క్రిస్మస్, మనకి అసలైన సంతృప్తి వస్తుంది. ప్రేమ పంచడమే అసలైన క్రిస్మస్ ఉత్సవం. మన కోసం మాత్రమే కాకుండా ఇతరులకు సంతోషం ఇవ్వాలనే ప్రయత్నం చేయాలి. మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. Subscribe, like. Thanks for watching.